హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? సో మార్నింగే నేను ప్రిపేర్ చేసేస్తాను బ్రేక్ఫాస్ట్ లంచ్కి అంతా కూడా. సో రెడ్ రైస్ అయితే చేసింది, బట్ ఈరోజు అయితే వైట్ రైస్ తినాలి అని క్రేవింగ్స్ ఉండే, ఎందుకంటే పప్పు సాంబార్ అంత బాగుంది. సో ఇప్పుడైతే రైస్ అయితే సోక్ చేసి పెట్టేశాను. సాంబార్ చూడండి ఎంత బాగుందో, బీన్స్, క్యారెట్, గెంజుగడ్డ, చిలకడ దుంప అంటారు కదా, అది ఇవంతా వేసేసి పప్పు పెట్టింది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. అందుకే ఇప్పుడు కొంచెం వైట్ రైస్ చేస్తామనేసి అనిపించింది అనమాట. రైస్ అయితే ఒక 30 మినిట్స్ ముందే సోక్ చేసి పెట్టేశాను. ఇంకా మా పిల్లోని పిలుచుకొని వచ్చే టైంలో దీన్ని చేసి పెట్టేసే వెళ్తాను. వస్తే నేను ఇద్దరు తినడానికి సరిపోతుందనేసి ఇప్పుడు రైస్ అయితే పెట్టేస్తున్నాను కుక్కర్లో. వాటర్ అయితే 1:2 వేసుకోవాలి కదా. 1 గ్లాస్ రైస్ పెట్టాను, చాలా తక్కువగానే. ఇదే ఇంకా డిన్నర్ కూడా కావాలంటే, అంటే ఒకవేళ తినాలి అనిపిస్తే ఈ రైసే కొంచెం అడ్జస్ట్ అయిపోతుంది. సో ఇంకా వాటర్ అంతా పోసేసాను. ఇంకొంచెం ఉప్పు వేసుకొనేయాలి. సో ఉప్పు లేకుండా చేయాలి అనుకుంటున్నాను, అదే పోర్షన్ తగ్గిస్తూ ఉన్నాను. ఉప్పు ఎంత తక్కువ వాడితే అంత మంచిది కదా. ఈ స్విచ్ అయితే పోయినిందన్నమాట ఇన్ని రోజులు, అంటే ఆన్ ఆఫ్ ఏది అవుతూ ఉండలేదు. ఇప్పుడు దాన్ని రెడీ చేయించుకొని వచ్చినాము. 150 రూపీస్ ఛార్జ్ చేశారు. సో ఇక్కడైతే రైస్ కూడా విజిల్ వచ్చేసింది, వాటర్ కూడా మంచిగా కాగిపోయింది. సో ప్లగ్ అవుట్ చేసి పెట్టేస్తున్నాను. ఒకసారి షాక్ అయితే కొట్టింది నాకు. స్విచ్ ఆఫ్లోనే ఉంది, బట్ నాకు చిన్నగా షాక్ కొట్టింది. అప్పటి నుంచి నేను ప్లగ్ అవుట్ చేసేసే యూస్ చేస్తానన్నమాట. సో ఇంక ఇక్కడ వచ్చేసి నేను లిస్ట్ రాస్తున్నాను. సరుకులు తీసుకోవాలి, చాలా రోజులు అయింది, ఇంకో కొంచెమే ఉన్నాయి. మొత్తం అయిపోయేంత వరకు ఎందుకు ఉండాలి అనేసి లిస్ట్ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. అండ్ ఈరోజు అయితే మీకు మా ఊరి సంతనైతే చూపించిపోతున్నాను. అంటే మేము ఉండే చోటు నుంచి కొంచెం దూరంలో సంత జరుగుతుంది ఎవ్రీ ట్యూస్డే. చాలా బాగుంటుంది. ఇప్పుడు మా ఇంటి నుంచి ఇక్కడికైతే 30 మినిట్స్ పడుతుంది. 4 o'clock బయలుదేరాను, ఇక్కడికి వచ్చేసరికి 4:25, 4:30 అయిందనమాట. సో అర్లీగా వచ్చాం కాబట్టి అంత రష్ ఏం లేదు. ఇంకో హాఫ్ అన్ అవర్ తర్వాత వచ్చి చూస్తే చాలా అంటే చాలా రష్గా ఉంటుంది. మా షాపింగ్ అంతా అయిపోయింది. మేము దారిలో ఒక షుగర్ కేన్ జ్యూస్ కూడా తాగేసాము. బస్ అంతా ఫ్రీగా ఉంది. నేను మా అబ్బాయి ఇద్దరమే ఉన్నాము. సో ఇంకా వెళ్ళే దారిలో చాలాసేపు మేము ఇద్దరమే ఉన్నాము. తర్వాత కొంతమంది ఎక్కారు. చాలా ఖాళీగా ఉంది కదా, మా పిల్లోడు ఊరికే ఎందుకుంటాడు. ఇక్కడ చూడండి, ఆ రాడ్స్ పట్టుకుని ఆడుకుంటూనే ఉన్నాడు. ఇంకా కండక్టర్ వాళ్ళు కూడా ఫ్రెండ్లీగానే ఉన్నారు, వాళ్ళు ఏం అనలేదన్నమాట. ఇంకా ఆడుకునేసి మేము అంటే బస్ దిగేసి ఇంకా ఇంటికైతే వచ్చేసాము. నేనేమేమి వెజిటేబుల్స్ కొనుక్కున్నానో డెఫినెట్గా అదంతా మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే నేను ఈ పూలు అయితే మీకు చూపించేయాలి. చాలా ముద్దుగా క్యూట్గా చిన్నగా ఎంత బాగుందో. దీన్ని డేరా పూలు అంటాము. మీరేమంటారో కమెంట్లో మెన్షన్ చేయండి. నేను ఫస్ట్ దాన్ని సడన్గా చూడగానే చామంతులు అనుకున్నాను, అదే సైజులో ఉంటాయి కదా. కానీ దగ్గరికి వెళ్ళి చూస్తే కలర్గా చాలా అంటే చాలా సూపర్గా ఉన్నాయి పూలు, ఎంత ముద్దుగా ఉన్నాయో. సో నేనైతే ఇలా కొన్ని వెజిటేబుల్స్ అయితే కొనుక్కున్నాను. చేతులు అయితే బాగా నొప్పేయింది, హెవీ వెయిట్ ఉన్నింది. కొనిందంతా కూడా వెయిట్ ఎక్కువ ఉండే ఐటమ్సే. గుమ్మడికాయలు, టెంకాయలు, ఈ టొమాటోలు ఇవంతా వెయిట్ ఎక్కువగానే ఉంటాయి కదా, చేతులు బాగా నొప్పయింది. సో ఏమంటే ఇట్లా సంత మొత్తం తిరుక్కొని వస్తే కొంచెం రిలాక్స్గాను ఉంటుంది, బయట తిరిగినట్టు ఉంటుంది, బాగుంటుంది కదా. ఇంకైతే అంత మంచి పూలు, అంత ముద్దుగా ఉండే పూలు తెచ్చుకున్న తర్వాత పూజ చేయకపోతే ఏం బాగుంటుంది చెప్పండి. సో పాత పూలంతా తీసేసి ఇప్పుడు కొత్త పూలు అయితే పెట్టేసి పూజ అయితే చేసేస్తున్నాను. సో నేనైతే చాలా అంటే చాలా హ్యాపీ. పూలు నిజంగానే అంత ముద్దుగా ఉన్నాయి. ఆ రొటీన్గా నాకు ఇక్కడ ఎప్పుడు దొరికేది చామంతులు, మళ్ళీ చిన్ని కుట్టి రోసెస్ ఉంటాయి కదా, ఇలాంటివి మాత్రమే. ఇంకా మల్లెపూలు ఇలాంటివి దొరుకుతాయి. సో నేను అవంతా ఎక్కువ తెచ్చుకోను, ఎప్పుడు చామంతులు, రోజ్ ఫ్లవర్ ఇవే తెచ్చుకునేదాన్ని. సో ఫస్ట్ టైం ఇలా సంతలో నుంచి తెచ్చుకునే దానికి చాలా హ్యాపీగా ఉన్నాను. అంటే డేరా పూలు అంటే యూజువల్గా పెద్దగా ఉంటాయి కదా, ఇప్పుడైతే ఇక్కడ కుట్టిగా నాకు దేవుని రూమ్కి సరిపోయినంతే దొరికినాయి కదా, అది ఇంకా చాలా అద్భుతం. సో నాకు బాగా హ్యాపీ అన్నమాట. అండ్ ఇంకా కాలీఫ్లవర్ తెచ్చుకున్నాను కదా, దీన్నైతే గ్రేవీ కొంచెం పళ్ళెంలాగా చేస్తామనుకుంటున్నాను. అంటే చపాతీకి యూజ్ అవ్వాలి, మళ్ళీ రైస్లో సైడ్ డిష్ లాగాను పెట్టుకొని తినేలాగా. ఎందుకంటే ఇంకా మా ఆయన చెప్పలేదన్నమాట, తను చపాతీ తింటారా రైస్ తింటారా అనేసి. సో అందుకని రెండింటికి తగినట్లు ప్రిపేర్ చేసేస్తానంటే
ఏదైనా కూడా ఓకే అవుతుంది కదా. సో ఈవినింగ్ ఇప్పుడైతే 6:30 అవుతుంది, పూజ అంతా చేసేసాను. ఇంకా అందుకనేసే నేను ఫస్ట్ ఈ కాలీఫ్లవర్ అంతా రిలాక్స్గా కూర్చొని చేస్తున్నాను. సంతకు వెళ్ళొచ్చాను కదా, ఇంకా టైం వేస్ట్ చేయడం ఎందుకు, ఇంకా మా పిల్లోడు కూడా త్వరగానే తినేస్తాడు, అందుకే కొంచెం ఆరాంగా కూర్చొని చేసేస్తున్నాను. యూజువల్గా 5 o'clockకే స్టార్ట్ చేసేదాన్ని, ఈరోజు బయటకు వెళ్ళాను కాబట్టి ఇంకా కుదరలేదన్నమాట. కాలీఫ్లవర్ అయితే చాలా బాగుంది, పురుగులు ఏం కనబడతలేదు, వైట్గా కూడా ఉంది. యూజువల్గా చాలా ఎల్లోగా అయిన తర్వాతే మాకు దొరికేది, ఇప్పుడైతే బాగుంది. 30 రూపీస్ పట్టింది అంతే, నాకేం ఎక్కువ ఎక్స్పెన్సివ్ కూడా అనిపించలేదు. ఎంత పురుగులు లేదు అనుకున్నా కూడా లోపల చిన్న చిన్నగా తెల్లగా ఉంటాయేమో అని ఒక డౌట్ ఉన్నింది. అంటే మా అక్క కూడా చెప్పింది అనమాట, ఉండొచ్చు, బెస్ట్ నువ్వు ఒకసారి హాట్ వాటర్లో కడుక్కునే అని చెప్పింది. సో అందుకనేసి కొంచెం హాట్ వాటర్ కెటిల్లోనే కాంచుకున్నాను, ఒక గిన్నెలో పోసేసి సాల్ట్ వేసాను, ఒక మంచి మిక్స్చర్ ఇచ్చిన తర్వాత ఈ కాలీఫ్లవర్లన్నీ కూడా వేసేసాను. సో మనం ఇంత నీట్గా క్లీన్గా కడుక్కుని చేస్తాం కదా, ఇంకా షాప్స్లో అయితే అసలు వాష్ చేస్తారో లేదో కూడా తెలియదు. ఇంకా వాళ్ళు యూజ్ చేసేది మనలాగా ఏమి మంచిగా సర్చ్ చేసి తీసుకోరు, ర్యాండమ్గా ఒక బ్యాగ్ అంతా తీసుకుంటారు, దాన్ని అంతా కట్ చేసి వేసేస్తారు కదా. సో బెటర్ మీకు ఏమైనా తినాలి అనిపిస్తే ఇంట్లోనే ట్రై చేయండి. ఇంకా చాలా రేర్, ఇంకా బయటకు వెళ్ళినప్పుడు అలాంటప్పుడు ఖచ్చితంగా మనము ఇంట్లోనే అన్నీ చేసుకుని వెళ్ళలేము, అప్పుడు ఎట్లా ఉన్నా తింటాం కదా బయట. అదే ఇంట్లో ఉన్నప్పుడు మనం కొంచెం టైం స్పెండ్ చేసి చేసుకుంటేనే బెస్ట్. ఒకవేళ టైం లేదంటే తినకుండా ఉండడమే బెస్ట్ నా వరకు. ఎందుకంటే తిని హాస్పిటల్ పాలయ్యేదానికంటే కొంచెం టైం తీసుకుని ఇంట్లో చేసుకునేదో లేదో మానేసేదో బెస్ట్ కదా. చూడండి అనుకుంటూనే ఉన్నా ఒక్క టైం అన్నా దొరుకుతుందేమో అనేసి, ఒక చిన్నది ఉన్నింది. సో ఇంకంతా చాలా నీట్గానే ఉన్నింది, చూడండి ఎంత తెల్లగా ఉన్నాయో, బాగా క్లీన్గా ఉంది. సో ఇంకోసారి మంచిగా మిక్స్ చేస్తున్నాను, అంటే వాటర్లోనే మధ్యలో ఎక్కడైనా ఉంటే కనిపిస్తుంది కదా, అప్పుడు తీసేయచ్చు అనేసి. అండ్ ఇప్పుడైతే గ్రేవీ లాగా తయారు చేసేదానికి స్టార్ట్ చేసేసాను. ముందుగా ఆయిల్ ఒక 2 to 3 స్పూన్స్ అంతా వేసుకుని జీలకర్ర వేసుకున్నాను, అండ్ తెల్లగడ్డలు చిన్న చిన్నగా స్లైసెస్గా కట్ చేసుకుని వేసుకున్నాను, ఇంకా 2-3 పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకున్నాను. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసేసుకుంటున్నాను, చిన్న చిన్నగా కట్ చేసుకుని ఉండేది, కొంచెం ఈజీగా క్విక్గా ఫ్రై అయిపోతుంది కదా, గ్రేవీగా కూడా బాగుంటుంది అనేసి కట్ చేసి వేసేసుకున్నాను. ఇప్పుడు కొంచెం పసుపు కూడా వేసుకుని మంచిగా కలుపుకునేయాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంకా మనం టమాటోని అయితే యాడ్ చేసేసుకోవాలి. సో ఆయిల్ అయితే మంచిగానే సరిపోయింది, మరీ ఎక్కువగానూ వేయలేదు, తక్కువగానూ వేయలేదు. సో టొమాటోలు కూడా చిన్న చిన్నగానే కట్ చేసుకున్నాను, క్విక్గా అయిపోతుంది అనేసి అంతే. సో టొమాటోలు కూడా చాలా బాగుంది సంతలో, అంటే నాటి టొమాటోలు నాకు ఎక్కువ నచ్చుతాయి కర్రీస్లో యూస్ చేసుకోవడానికి, అవే తీసుకున్నాను, పెద్ద పెద్దగా భలే ఉన్నింది. సో నేను ఇప్పుడైతే ఒక మీడియం సైజ్ టొమాటోని అయితే కట్ చేసి వేసుకున్నాను. ఇప్పుడైతే సాల్ట్ వేసుకుని కలుపుకునేసి కారం పొడి, ఉత్తి కారం పొడి 1 స్పూను, ధనియాల పొడి 1 స్పూను, ఇంకా సాంబార్ పౌడర్ ఉంటుంది కదా అది కూడా 1 స్పూన్ వేసేసుకుని నీట్గా కలిపేసుకోవాలి. సో నేను కొంచెం లైట్గానే ఉప్పు వేసుకున్నాను కాబట్టి ఇప్పుడు గ్రేవీకి అంతా తగినంత ఉప్పు అయితే వేసేసుకున్నాను. ఇంకా ఈ కాలీఫ్లవర్ని వేసేసి నీట్గా కలిపేసుకోవాలి. ఈ మసాలా అంతా దీనికి పట్టేకి కొంచెం టైం అయితే పడుతుంది. నేను యాక్చువల్గా స్టీమ్ చేసి వేసుకోవాలనుకున్నాను, బట్ ఏంటంటే టైం అయితే చాలానే అయిపోయింది. నేను ఆ టైం అయిపోయింది అనే హడావిడిలో నేను స్టీమ్ చేయాలనేది మర్చిపోయినాను, డైరెక్ట్గా వేసేసిన తర్వాత నాకు అనిపిస్తుంది నేను స్టీమ్ చేయాలనుకున్నాను కదా అనేసి, ఇంకేం చేసేకి అయ్యేదనేసి దీన్ని మొత్తం నీట్గా కలిపేసుకుని కొంచెం వాటర్ అయితే వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో మూత మూసేసి కుక్ చేసుకోవడానికి వదిలేసాను అనమాట. ఇంకా ఒకసారి ఓపెన్ చేసేసి ఇంకొకసారి మంచిగా మిక్స్ చేసేసి మూత మూసేసి ఇంకా కుక్ అయ్యేదానికి వదిలేసాను. కొంచెం త్వరగానే కుక్ అవుతుంది, ఇష్యూ ఏం లేదు, బట్ నేను స్టీమ్ చేసి వేయాలి అని అనుకున్నాను, ఇంకా న్యూట్రియన్స్ అంతా అలానే ఉంటాయి కదా అనేసి. సో ఇక్కడ ఫైనల్గా చూస్తే చూడండి గ్రేవీ లాగాను అనిపిస్తుంది, కావాలంటే మనం సైడ్గా పెట్టుకొని రైస్ పక్కలో తినేసేయచ్చు. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఒక ఇష్యూ అయింది ఏమంటే కారం ఎక్కువ వేసేసింది. ఇంకా ఫైనల్గా కొంచెము
కొత్తిమీర లేదంటే పుదీనా వేసుకోవచ్చు. నేనైతే పుదీనా వేసుకున్నాను. సో పచ్చిమిర్చి ఇది చాలా కారంగా అయితే ఉన్నింది, అందుకే కారం ఎక్కువైపోయింది. వీడియోనైతే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీకు కనుక నచ్చుంటే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.